ఈ లోకంలో మనుషులుగా ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. ఏవేమో సంపాదించుకుందామని చాలా ప్రయాసపడుతూ ఉంటారు. మనుషులు ఆస్తులు సంపాదించుకుంటూ ఉంటారు. అంతస్తులు, వెండి, బంగారం, స్థలాలు, పొలాలు ఎన్నో సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అయితే మనం నిజంగా దేన్ని సంపాదించాలని మనం ఆలోచన చేస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక భక్తుడు ఏం సంపాదించుకున్నాడంటే, అపోస్తలుడైన పౌలుగా పిలువబడుతున్న మహాభక్తుడు ఆయన ఏం సంపాదించుకున్నాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:9లో నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. క్రీస్తుని సంపాదించుకుంటే ఆయన దగ్గర చాలా ఉంటాయి. అదే అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 2:3లో ఏముందంటే, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములమై ఉన్నాయని రాయబడి ఉంది. ఎందుకంటే మనం క్రీస్తుని సంపాదించుకున్నాం. ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా నువ్వు వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోలేవు. దేవుడు సంపాదిస్తే దేవుడు మనతో ఉంటాడు. మనం పరలోకం వెళ్ళే వరకు కూడా మనతోటే ఉంటాడు. మనల్ని నిత్యము మనం వెంటూ ఉంటాడు, మన తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తు వారిని సంపాదించుకుందాం, దీవించబడతాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.